నిన్న జరిగిన ఎన్నికల్లో వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి 2,86,688 మంది ఓటర్లు ఉంటే అందులో 1,41,736 పురుషులు, 1,44,939 మహిళలు ఉన్నారు. అందులో పురుషులు 79,840 మంది పాల్గొన్నారు. అదేవిధంగా మహిళలు ఒక 2-3 వేలు ఎక్కువ 82,446 మంది పాల్గొనడం జరిగింది. మొత్తం టోటల్ 1,62,286 మంది పాల్గొనడం జరిగింది. అంటే 56.61% పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా ఓటింగ్లో పాల్గొన్నటువంటి ఓటర్ మహాశైలకు అందరికీ కూడా పేరు పేరున మీ ద్వారా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం. మరి వజ్రాయుధాన్ని వినియోగించుకొని తమ భవిష్యత్తు కోసము ఓటును సద్వినియోగం చేసుకున్నటువంటి ఓటర్ దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, వారి నమ్మకంతో ప్రజల ముందుకు బీఫామ్ ఇచ్చి పంపిస్తే నా గెలుపు కోసము మా చైర్మన్లు, పార్టీకి సంబంధించిన అనేక కార్పొరేషన్ చైర్మన్లు కానీ, మా రాష్ట్ర నాయకులు కానీ, మా జిల్లా నాయకులు కానీ, ప్రత్యేకించి మా కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఇన్ఛార్జెస్తో పాటు హౌస్ క్యాప్టెన్స్, బూత్ కమిటీ సభ్యులు, బూత్ కన్వీనర్లు, అదేవిధంగా మా పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని సంఘాలు, కార్మిక సంఘం అయితేనేమి, యువజన సంఘం, విద్యార్థి సంఘం, మహిళల సంఘం, మైనార్టీ సంఘం, ఎస్సీ సంఘం, ఎస్టీ సంఘం, బీసీ సంఘం, మా పార్టీకి ఎన్నైతే అనుబంధ సంఘాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఒక టీం లాగా మరి పనిచేసినాం. కాబట్టి ఈరోజు నాకు విశ్వాసం ఉంది, బ్రహ్మాండంగా మరొక్కసారి గతంలో కన్నా భారీ మెజార్టీతో నేను గెలవబోతున్నా. ఇందులో గతంలో లాగా ఎప్పటికప్పుడు నాకు ప్రెస్ మిత్రులు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమాచారాన్ని నాకు అందివ్వటం, తద్వారా నన్ను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయటం, గతంలో ప్రజా సమస్యలపైన మరి నాకు సమాచారం ఇవ్వటం, ఈసారి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అనేక విషయాలు కూడా నాకు సమాచారం ఇచ్చి ఈరోజు నా గెలుపుకు మరి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. అనాధికారికంగా మరి అనేక కోణాల నుంచి సమాచారం అందుకొని నాకు అంత విశ్వాసం ఉంది. అనధికారికంగా నేను గెలవటం జరిగింది, కానీ అధికారికంగా 3వ తారీఖు వరకు వేచి చూడవలసిందే. మరి ఈ ఎన్నిక రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరింత నా పైన బాధ్యత పెరుగుతుంది. బాధ్యతయుతంగా ప్రజల మధ్య ఉంటా, మరింత అంకిత భావంతో, శ్రద్ధతోని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టు ఎదిగినా కొద్దీ ఒదిగి ఉండాలన్నట్టు మరి ఇంకా నా పైన గురుతరమైన బాధ్యత ఉంటుంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటానికి గతంలో లాగా మరి ప్రతి శుక్రవారం కూడా ప్రజలతో ముఖాముఖి కానీ, శనివారం అడ్డా ములాఖాత్ కానీ, ఆదివారం అపార్ట్మెంట్ దర్శన్ కానీ, ఈ తీరుగా ఈ కార్యక్రమంతో పాటు మా గులాబీ కుటుంబ సభ్యులను ప్రతి మంగళవారం రోజు ఉదయం 9:30 నుంచి 1:30 వరకు కూడా కలిసే విధంగా మరి నా కార్యక్రమాలన్నిటిని రూపొందిస్తూనే మరోవైపు ఇంకా ఈ నగర అభివృద్ధి కోసం
హైదరాబాద్తో పోటీ పడుతూ నగర ప్రజలకు కావలసినటువంటి అనేక మౌలిక సదుపాయాలు కానీ లేక ఎక్స్పర్ట్స్తోని రివ్యూ చేసుకొని ఇంకా ఈ నగర అభివృద్ధి కోసం నేను విశేష కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఖచ్చితంగా మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని చూడాలని తెలంగాణ ప్రజల్లో ఒక బలమైనటువంటి ఆకాంక్ష ఉంది. వారు మూడోసారి ముఖ్యమంత్రి చేపట్టిన తర్వాత జరగబోయే సంక్షేమ ఫలాలు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అర్హులైన వారికి అందించే విధంగా ఇటు ప్రభుత్వానికి ప్రజలకు ఒక వారధిగా ఒక సేవకునిగా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మా గులాబీ శ్రేణుల అందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ మా గులాబీ కుటుంబ సభ్యుల బాగోగులు కూడా చూసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ మధ్యకాలంలో కొన్ని సర్వేలు ఏదో వస్తున్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఖచ్చితంగా మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉండబోతున్నారు. మా అంచనాల ప్రకారం మేము సర్వే అనుకోండి లేకుంటే మాకున్నటువంటి సమాచారం బట్టి ఖచ్చితంగా 66 నుంచి 69 వరకు మేము సీట్లు గెలవటం ఖాయం. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని ప్రజలు ఎన్నుకుంటారు. వారి నాయకత్వంలో మరోసారి ఈ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన నిలిచే విధంగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా మరొక్కసారి పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. మీరు చేసినటువంటి సూచనలు కానీ నాకు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రెస్ మిత్రులకు అందరూ కూడా పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. గతంలో కన్నా ఎక్కువ, గతంలో 37,000తో గెలిచిన. ఎందుకంటే ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి నా అంచనా ఇంకొక 2-3 వేలు పెరుగుతాయని అనుకుంటున్నాను. సార్ 40, 42, 51 ఎంత మొత్తాన్ని మెజార్టీ గతంలో కన్నా పెరుగుతుంది ఖాయం. ఇంకా మీ ఏమైనా సర్వేలు ఉంటే చెప్పండి, మీ అంచనా. ఓకే, థ్యాంక్ యూ.